చామల వెంకట నరసింహారెడ్డి గారు శారదా గారుల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యాసరచన పోటీలకు వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా అరుదైనటువంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ నేను గమనిస్తున్నాను. సాంప్రదాయాలు పద్ధతులు మర్చిపోయి యువత పెడదారి పడుతున్నటువంటి ఈ సమాజంలో శంకర్ గారి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతులలో సదస్సును ప్రారంభించినందుకు వారికి వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఉపాధ్యాయుడిగా చాలా చాలా సంతృప్తిని పొందుతున్నాను నేను అక్కడ. బతుకున్న తల్లిదండ్రులే మర్చిపోయేటువంటి కాలంలో ఉన్నా, చనిపోతే ఆన్లైన్లో చూపించండి ఇది రాలేకపోతున్నాం అని చెప్పినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి ఈ సమాజంలో. అటువంటిది తల్లిదండ్రులని స్మరించుకుంటూ మన మధ్యలో అమెరికా నుంచి వచ్చాడు చామల రమేష్ కుమార్. లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. I had the privilege of moving with my beloved Alludu Ramesh Kumar for some time, long back, almost 3 to 4 decades back. మళ్ళీ ఆ క్షణాలు నాకు గుర్తొస్తున్నాయి. I treat సివి నరసింహారెడ్డి బావగారు ఒక బావగారిగా మాత్రమే కాదు, మై మెంటర్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఆయన ఎక్కడ ఉన్నా ఆదర్శ దంపతులు మనల్ని గమనిస్తున్నారు. వాళ్ళ పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలని చూసి ఆశీర్వదిస్తున్నారు. ఇవి అన్ని కుటుంబాలు ఈ ఆచారాల్ని పద్ధతుల్ని అవలంబిస్తే ఈ సమాజం సుసంపన్నంగా ఉంటుంది. రమాదేవి గారు నన్ను మెంటర్ అంటుంది, కానీ షీఈ్ మై మెంటర్. నాకంటే వన్ ఇయర్ సీనియర్. ఆమె హర్బేరియం కూడా నేను కాపీ చేసుకున్నాను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు. అదే కాదు, ఆమె ఎట్లా చెబుతుంది, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అని కూడా వాటిని కూడా కాపీ చేస్తాను నేను. While I was principal at the Government Junior College Boys Nalgonda, I copied all her policies, achievements also. ఆమె మాట్లాడినారు కదా, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అలసట లేకుండా మా మనసులో ఉండేటువంటి విద్యార్థులకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాల్యూస్తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆమె నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది లెగసీ ఆమె తమ తల్లుల నుంచి స్వీకరించి కంటిన్యూ చేస్తుంది. సేమ్ లెగసీ బాలులిద్దరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. రవి మంచి ఆంటర్ప్రెన్యూర్. నేను కూడా ఒక టీచర్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేసి ఒక అనుభవాన్ని గడించింది. ఇక మా పెద్దల గురించి చెప్పాలని అవసరం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పర్వతాలను ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే చెప్పాను, నల్గొండకు రా, మా నల్గొండలో కూడా 2 పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ తల్లిదండ్రులు ఒకటే ఉంటారు, చదువు చదువు చదువు, ఇది ఒకటే కోరుకుంటారు పిల్లల దగ్గర నుంచి. వాళ్ళు కోరుకునేది డాక్టర్ అయినా కావాలి, లేదా ఇంజనీర్ అయినా కావాలి. ఈ రెండే, ఇంకా వేరే ఆప్షన్ పిల్లలకి ఇవ్వట్లేదు. దే ఆర్ ఇంపోజింగ్. వాళ్ళ కోరికల్ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హీ రిటైర్డ్ యాజ్ డైరెక్టర్, బట్ ఆయన ఎప్పుడు కూడా ఈ పిల్లల్ని ఇలా కావాలని చెప్పి కోరుకోలే. వాళ్ళలో ఏ ప్రతిభ ఉంది, ఏ కావాలని కోరుకుంటారో అలా ఎదగటానికైనా కేవలం ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. దట్స్ వై రమా కుడ్ బికమ్ principal of a reputed
స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రవి ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఆ ప్రింటర్స్ దానికి ఒక లీడర్గా చాలా మందికి సహాయం చేస్తున్నాడు. రమేష్ గురించి ఇప్పుడే మీకు చెప్పాను నేను. నీరజ రమా అడుగుజాడల్లోనే తను కూడా ఒక మంచి టీచర్గా, ఒక ప్రిన్సిపాల్గా ఆమె కూడా మంచి పేరు సంపాదించింది. ఇక్కడ ఇంతకుముందు రమా చెప్పినట్టు మా ఎదురు కూర్చున్నటువంటి విద్యార్థుల్ని, తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని, ఆ మేనేజ్మెంట్ని నిజంగా కూడా అభినందించాలి. శంకర్ గారు, ప్రతి విద్యార్థులు ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ఆ యాంగిల్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది సివి నరసింహారెడ్డి గారు, శారదా గారు ఆ విధంగా చేశారు. కాబట్టి టుడే మన ముందు వేదిక మీద కూర్చున్నట్టు రమాదేవి గారు, రమేష్ కుమార్ గారు, రవీందర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రంగాల్లో ఉన్నతమైన స్థానాలకు చేరుకోగలుగుతున్నారు. ఇది నేను ఆ ఇద్దరు ఆదర్శ దంపతుల పేరు మీద పెట్టే కాంపిటీషన్లో తల్లిదండ్రులకి చెప్పదలసినటువంటి అంశం. రెండోది, ఉపాధ్యాయులు కూడా రమా మేడంని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈవెన్ టుడే she goes to Nakalapalli. Every weekend she goes to Nakalapalli. పిల్లల్ని కలుస్తుంది. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా చేయలేని పని వీకెండ్స్లో పోయేటువంటి ఉపాధ్యాయులు చేస్తున్నారు. నేను మీకు ఏం చెప్తున్నాను, వీకెండ్లో పోయినటువంటి ఉపాధ్యాయురాలు పిల్లల్లో ఉండేటువంటి ఎబిలిటీస్ని మనము ఇగ్నైట్ చేసి వాటిని షార్పెన్ చేయగలేంది, ఫైన్ ట్యూన్ చేయగలేంది మనము వారం రోజులు పనిచేస్తున్న ఉపాధ్యాయులు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ వాళ్ళ ఉపాధ్యాయులకు రావాలి. అది నేను కోరుకుంటున్నాను ఉపాధ్యాయులందరిలో కూడా. అట్లాగే మీరు పెట్టిన టాపిక్ కూడా చాలా బాగుంది. ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒక్క మాట నేను చెప్తాను. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు వాళ్ళ ఇళ్లలో వాటర్ మేనేజ్మెంట్ అనే టెక్నిక్స్ని అవలంబిస్తున్నాయి. మన స్కూళ్ళలో చెప్తున్నాం, పాఠాలు చెప్తున్నాం, బట్ ఆ విద్యా సంస్థలు అవలంబిస్తలేవు. అందులో పనిచేసేటువంటి సిబ్బంది అవలంబిస్తలేరు. రెండు విషయాలు ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. నీటి సమస్య, పొల్యూషన్. ఈ రెండింటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మన పాఠాల్లో చెప్తున్నాం, బట్ ఆచరించట్లేదు. అట్లాంటి టాపిక్స్ని ఇవాళ పిల్లల ముందు పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఒక వ్యాసరచన ద్వారా బయట లాక్కొచ్చినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పారు జడ్జెస్కే పరీక్ష పెట్టినారు మీరు, యూ డిజర్వ్ రిచ్ అప్రిసియేషన్. అట్లాంటి మంచి టాపిక్ని మీరు రాయగలిగినందుకు వీలైతే మీ అందరికీ కూడా పుస్తకాలు పంచాలనే కోరిక నాకున్నది. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు రమా మేడం, అందరినీ కూడా నేను ఐ వాంట్ టు గివ్ సమ్ బుక్స్. ఇప్పుడు కేవలం ఒక 5 పుస్తకాలు మాత్రమే తెచ్చాను. వెంకటరెడ్డి, కీప్ దోస్ బుక్స్ ఆన్ ద టేబుల్. ఎవ్రీడే నేను బయటకు వెళ్తున్నప్పుడు 2-3 పుస్తకాలు తీసుకెళ్తాను. ఎవరైనా పిల్లవాడు కనబడితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బుక్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. అందుకే రమా మేడం, రవి గారు ఎప్పుడు కూడా పిల్లలకి కేవలం మొమెంటోస్ మాత్రమే కాదు, బుక్స్ ఇస్తారు. అది చాలా మంచి సంప్రదాయం. ఇది సివి నరసింహారెడ్డి దంపతుల ద్వారా మేము తీసుకున్నటువంటి వారసత్వం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, పిల్లలు మీరెంతగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే అంతగా సాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అందులో ముఖ్యమైన సంస్థ ఇవాళ సివిఎన్ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ వాళ్ళు. ఈ సివిఎన్ పబ్లిక్ సొసైటీ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నేను ఒక అభిమానం మాత్రమే కాకుండా నాలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఉన్నాడు. దట్ ఈజ్ సిఇఓ ఆఫ్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. రమాదేవి గారు, రమేష్ గారికి, రవి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు. రమా మేడం అడిగితే ఏదైనా పని చేస్తాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఈమె అడగదు. కానీ ఆయన మాత్రం ప్రతి సంవత్సరం ఈమెను ఏదో కోరుకుంటాడు. ఈ అడిగితే ఆయన అన్ని చేస్తాడు.
ఇవంటే ఆయనకి చాలా చాలా గౌరవం. అందుకే ఐ స్టాండ్ బిఫోర్ యూ యాజ్ సిఇఓ ఆఫ్ కోమటిరెడ్డి ప్రదీప్ ఫౌండేషన్. మీకు అది వెంకరెడ్డి గారి ద్వారా నేను మీకు కన్వే చేసేటువంటిది ఏంటంటే శుభాకాంక్షలు, అభినందనలు. ఇంత గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులకి మరొక బారి అభినందన తెలియజేస్తూ, ఎదురుగా మా బావగారు కూర్చున్న అశోక్ రెడ్డి గారు, దిస్ ఏజ్ ఆల్సో ఈజ్ వర్కింగ్. 70 సంవత్సరాలు ఇంకా పనిచేస్తున్నాడు. దేనికి ఉదాహరణ ఇది? పని చేయడానికి వయసుతో సంబంధం లేదు, సమాజ సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు.